సంక్రాంతికి వెళ్తున్న వాళ్ళకి కోనసీమ అందాలు స్వాగతం పలుకుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లలాకులలో కొబ్బరి తోటలు, పంట కాల్వలు ఆకట్టుకుంటున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలకు పట్టణాల నుంచి పల్లెకు పైన అవుతున్నటువంటి బంధువులు కానివచ్చు, ఇతర సెటిలర్స్ కానివచ్చు, సంక్రాంతి అంటేనే ఒక 2-3 రోజుల ముందే వాలిపోతుంటారు. అలాంటి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రస్తుతం మనం ఆత్రేయపురం లొల్లలాకులు వద్ద ఉన్నాం. ఇక్కడ ఎన్నో చిత్రాలు, ఎన్నో సీరియల్స్, చాలా మంది ఇక్కడ ఈ ప్లేస్ని ఇష్టపడిన వారు అంటూ ఉండరు. ఒకసారి అందమైనటువంటి లొల్లలాకులని చూడొచ్చు. ఆత్రేయపురానికి సంబంధించి అంటే రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్రిడ్జ్ మీదుగా ఏదైతే అమలాపురము ఆత్రేయపురం పంట కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ నుంచి ఈ డెల్టా నీరంతా కూడా వేల ఎకరాలకు రైతులకు నీరందిస్తూ ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడ లొల్లలాకులకి అనేకమైనటువంటి చరిత్ర కూడా ఉంది. ఇక్కడ కాటన్ ద్వారా నిర్మించినటువంటి లాకుల్లో ఇదొక లాకులు అని కూడా చెప్తూ ఉంటారు. చూడొచ్చు పచ్చని పైర్ల మధ్య మీరు మీ ఊర్లోనే ఇలా కిరాణా షాప్ని పెట్టి మంచి లాభాలను పొందవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో రైతులు పండించేటువంటి పంటలకు నీరందిస్తుంది ఈ లొల్లలాకులు. అయితే సంక్రాంతి సంబంధించినటువంటి పండుగ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర సిటీస్ నుంచి వచ్చేటువంటి బంధువులు కానివచ్చు, ఇతరలో ఏదైతే తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి అనేక ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు. కానీ ఇలాంటి లొకేషన్స్లో దిగి ఒక ఫోటో తీసుకుందాం, ఒక సెల్ఫీ తీసుకుందాం అన్న ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం క్రియేట్ అవుతుంటుంది. మనం కూడా చూడొచ్చు, పెద్ద చెట్టు కింద ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పెద్ద మామిడి చెట్టు కింద ఒక లొల్లలాకులు ఒక పక్కనే ఆహ్లాదకరంగా వెళ్ళేటువంటి రోడ్డు మీద వాహనాలు కానివచ్చు, లేదంటే పురాతనమైనటువంటి సైకిల్ కానివచ్చు, ఎడ్ల బండ్లు కానివచ్చు, అనేకమైన ప్రయాణిస్తూ ఉంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆగిపోయి ఫోటో తీసుకుని మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇది సంక్రాంతి సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారికి ఒక స్వాగత ద్వారం అనే చెప్పాలి. కోనసీమలో అడుగు పెట్టగానే ఆ ఫ్లేవర్ కానివచ్చు, ఆ మండువాయిలు కానివచ్చు, ఆ పెంకుటిల్లు కానివచ్చు, ఇలాంటి అందమైన ఆహ్లాదకరమైనటువంటి లాకులు అంటే కాలువల్లో ఏర్పాటు చేసేటువంటి విడతల వారీగా విడుదల చేసే నీటిని వరిసేళ్లకు వదులుతారు. దాన్నే లొల్లలాకులు అంటారు. ఇదొక అందమైన సంక్రాంతికి సంబంధించినటువంటి మంచి ప్లేస్ అనే చెప్పాలి. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ9 ఆత్రేయపురం లొల్లలాకుల నుంచి. ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న వాడపల్లి కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామి, ర్యాలీ జగన్మోహన్ ఆలయం, అయినవిల్లి, అంతర్వేది ఆలయాలను దర్శించుకోవడానికి ఎంతో మంది తరలి వస్తున్నారు. పల్లె వెలుగు బస్సులు పచ్చని పైర్ల మధ్య వెళ్తున్న వాళ్లతో రోడ్లపై సందడిగా కనిపిస్తోంది. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఉమ్మడి గోదావరి జిల్లా అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతికి స్వాగతం పలికేటువంటి మరో అందమైన ప్లేసు వాడపల్లి. రావులపాలెం దగ్గర ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గంలో ఈ వాడపల్లి ఉంది. వాడపల్లినే కోనసీమ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వస్తూ ఉంటారు. అక్కడే వాడపల్లి గ్రామం దగ్గర ఉన్నాం. చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. స్వాగత ద్వారం దగ్గర కూడా చూసుకోవచ్చు. ఏదైతే పచ్చని పైర్ల మధ్య చుట్టూ పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఈ సంక్రాంతికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా మనం ఈ ప్లేస్ నుంచి కూడా చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడే తొలకరి పంట మొదలయ్యి సంక్రాంతి తర్వాత పైర్లు వచ్చేటువంటి ఈ వరి పంట కొంకులు ఏదైతే సంక్రాంతికి సంబంధించినటువంటి ఈ హరిదాసులు, గంగిరెద్దులు, ఈ సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి భోగి మంటలు, గొబ్బెమ్మల మధ్య ఈ వరిచేలు ఆహ్లాదకరమైన వాతావరణం చెప్పొచ్చు. ఇది వాడపల్లి దగ్గర ఉంది. వాడపల్లి దగ్గర అనేక ప్రాంతాలు, అటు ఆత్రేయపురం కానివచ్చు, ర్యాలీ ప్రాంతం కానివచ్చు, ఇటు వాడపల్లి, రావులపాలెం, కొత్తపేట, ఈతకోట దగ్గర నుంచి మొదలుకొని ఇక అటు గంటి పెదపుడు కానివచ్చు, అనేక ప్రాంతాల్లో ఈ పచ్చని పైర్లు మనకి అందమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఈ జంక్షన్కి సంబంధించి రోడ్డు దగ్గర కూడా అనేక ప్రాంతాల్లో తాజాగా రిలీజ్ అయినటువంటి అనేక చిత్రాల్లో ఈ ప్లేసులు అంటే ఈ కాలువలు కానివచ్చు, ఈ పెద్ద పెద్ద చెట్లు కానివచ్చు, అందమైన మలుపులు తిరిగేటువంటి వంపు సంపులుగా సుందరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ వాడపల్లి దగ్గర ఆత్రేయపురము, ర్యాలీ ప్రాంతంలో ఇదొక ప్రాంతంగా ఈ కోనసీమ ఆతిథ్యానికి సంక్రాంతి 4 రోజులు కూడా ఈ కోడి పందాలు చూడడానికి, అలాగే బంధువులకు వచ్చే వారికి ఇదొక అందమైన అట్రాక్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. ఏదైతే కోనసీమ
సంక్రాంతి అందాల్లో భాగంగా ఈ వాడపల్లికి సంబంధించినటువంటి పచ్చని చేల పైర్ల మధ్య ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడే వాడపల్లి వెంకన్న దర్శించుకోవడానికి కూడా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు భక్తులు. సంక్రాంతి సందర్భంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక ర్యాలీ దగ్గర ఆలయం కానవచ్చు, వాడపల్లి ఆలయం కానవచ్చు, అంతర్వేది ఆలయం కానవచ్చు, అయినవెల్లి సిద్ధివినాయక ఆలయం కానవచ్చు, అనేక ఆలయాలకు కూడా ఈ సంక్రాంతికి వచ్చేవారు పెద్ద ఎత్తున క్యూ కడుతూ ఉంటారు. ఇది ఒక అట్రాక్టివ్ అందమైన ప్లేస్గా సంక్రాంతి రోజు చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 కోనసీమ నుంచి.